నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు శుక్రవారం రోజున నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మరియు ఇతర న్యాయవాదులపై జరిగిన దాడిని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చి అక్రమంగా అరెస్టు చేసిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ప్రొటెక్షన్ యాక్ట్ ను అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను మహారాష్ట్ర ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి మెట్రోపాలిటన్ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా న్యాయాలయాలపై దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము హుస్నాబాద్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలయాలపై దాడులను మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని మన సంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలయాలపై దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఒక న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయాలయాలకి ఈ రోజు రక్షణ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో ఈ రోజు న్యాయవాదులు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా చట్టాలను తయారు చేసేటువంటి ప్రజాస్వామ్యంలో న్యాయవాదులు రక్షణ లేకుండా ఈ రోజు దాడులు చేసే పరిస్థితి రోజు రోజు పెరుగుతున్నాయి. కాబట్టి మేము హుస్నాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన బార్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. లేని పీడల మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ముందట అన్ని బార్ అసోసియేషన్ ముంగట రిలే నిరాశలు చేపట్టి వారికి మద్దతుగా మేము తెలియజేస్తూ న్యాయ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున వారికి మద్దతుగా విష్ణువర్ధన్ రెడ్డి గారి బార్ అసోసియేషన్ వారికి మద్దతుగా మేము హుస్నాబాద్ బార్ నుంచి కూడా మేము రిలే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేని పక్షాల రాష్ట్ర వ్యాప్తంగా మేము బార్ అసోసియేషన్ ముందట అదేవిధంగా అన్ని కోర్టుల ముంగట బైకాట్ చేస్తామని అబ్స్టెన్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా న్యాయ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈ ప్రభుత్వాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా న్యాయవాదుల పైన అటు క్లయింట్లు కానీ ఇటు మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి కేసులలో మనకు అన్యాయం జరిగిన ఉద్దేశంతో లేకపోతే ఏదో రకంగా ఆలోచన చేసుకొని అడ్వకేట్ మీద అతి క్రూరంగా చంపడం, దాడి చేయడం, మనుషులను చంపడం అయితే విపరీతంగా మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈ అడ్వకేట్ల ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ విషయమే వెంటనే తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు ఈ మధ్యలో ఇటీవల కాలంలో చాలామంది అడ్వకేట్ల మీద చంపడము, దౌర్జన్యం చేయడము జరుగుతూ ఉంది. దాని విషయంలో వెంటనే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మెట్రోపాలిటన్ న్యాయవాదిపై జరిగిన దాడికి ఖండిస్తూ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన ఈరోజు విధులు బహిష్కరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నటువంటి ఈ తరుణం లోపల అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి న్యాయవాదులపై దాడులు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా న్యాయవాదులు అనేకమైనటువంటి దాడులకు గురైనటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ప్రజల యొక్క ఆస్తులను కాపాడే క్రమం లోపల న్యాయవాదులు నిరంతరం శ్రమిస్తూ న్యాయం కోసం పోరాడే వ్యక్తులుగా, ఒక సామాజిక సేవకులుగా సమాజంలో తమ బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి న్యాయవాదులపైన దాడులు ఏదో జరుగుతున్నదో అత్యంత బాధాకరమైన విషయం. ముఖ్యంగా ప్రభుత్వాలను మేము గత కొద్ది రోజులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే ఈ యొక్క న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో తెలంగాణ బార్ కౌన్సిల్ అనేది కూడా మొత్తంగా విఫలమవుతుంది అనే సందర్భంగా చెప్పక తప్పదు. వాస్తవాన్ని కూడా న్యాయవాదుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకునేటువంటి బార్ కౌన్సిల్ ఈ యొక్క రక్షణ చట్టం తేవడంలో, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంలో బార్ కౌన్సిల్ విఫలమైందని ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా బార్ కౌన్సిల్ స్పందించాలి. బార్ కౌన్సిల్ స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యొక్క రక్షణ చట్టం తేవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి యొక్క దాడులను అరికట్టేటకు బార్ కౌన్సిల్ ముందుండి ఒక చట్టం తేవడంలో తన యొక్క పాత్రను పోషించాలని ఈ సందర్భంగా నేను బార్ కౌన్సిల్ని డిమాండ్ చేస్తూ, ఏదైనప్పుడు కూడా సామాజిక సేవకులుగా విరజిల్లుతున్నటువంటి న్యాయవాదులపై దాడులు జరగడం ఏదైతే ఉన్నదో బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.